హలో ఫ్రెండ్స్, స్టోరీ డిలైట్ తెలుగు కథలు ఛానల్కి మీకు స్వాగతం. ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు చేసే లైక్ మీ ద్వారా ఓ 10 మందికి ఈ వీడియో చేరుతుంది. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. అందరూ వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మన దెయ్యాల ప్రపంచంలోకి. ఉత్తరప్రదేశ్ ఎన్నో అద్భుతాలకి నిలయం. కానీ అక్కడ అద్భుతాలే కాకుండా కొన్ని అలజడి రేపే కథలు కూడా దాగున్నాయి. అవేంటో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. శివ తన ఫ్రెండ్స్ సురేష్, వినోద్తో కలిసి కాలేజ్ అయిపోగానే రాత్రికి శివ వాళ్ళింట్లో సిట్టింగ్ వేద్దామని ప్లాన్ చేశారు. సాయంత్రం కాలేజ్ అయిపోగానే వైన్ షాప్కి వెళ్లారు. అప్పటికే టైం 11 అవుతుంది. వినోద్, అరే ఇంకా ఎంతసేపు, సీసాలు వచ్చాయి కదా, పద మీ ఇంటికి వెళ్దాం అని వాళ్లందరూ కలిసి శివ ఇంటికి వెళ్దామని కార్ స్టార్ట్ చేస్తారు. కానీ అప్పుడే శివకి ఫోన్ వచ్చింది. శివ ఫోన్ పెట్టేసి, చా రేయ్, మా అమ్మ నాన్న ఇప్పుడే మీరట్ వచ్చేశారంట, ఇంటికి వెళుతున్నారు. అరే ఇప్పుడెలారా అన్నాడు వినోద్. దీనేమ్మా జీవితం, బాటిల్ స్కూలింగ్ పోకముందే ఎక్కడైనా తాగాలిరా, కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇచ్చావేంట్రా అని అన్నాడు సురేష్. వీడ్ని అని ఏం ప్రయోజనం లేదు, ఎక్కడన్నా ఖాళీ స్థలం దొరుకుతుందేమో చూసి అక్కడ తాగుదాం పదా అంటాడు వినోద్. అలా ఆ ముగ్గురు కార్లో వెళ్తూ రోడ్డు వైపు చూస్తూ ఉంటారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక దారిలోకి వెళ్తారు. ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది, అక్కడ ప్రజలు కనపడడం లేదు. అదే రోడ్డులో వారికి ఒక ప్లేస్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్తారు. అదే జీపీ బ్లాక్ మీరట్. ఇదైతేనే కరెక్ట్ ప్లేస్ మావా అంటాడు వినోద్. మైండ్ దొబ్బిందా బే, అక్కడ పెద్ద గేటు ఉంది, దానికి లాక్ కూడా వేసుంది, ఎవరైనా వస్తే అంతే అంటాడు సురేష్. అప్పుడే సురేష్కి వెనుక ఏదో గజ్జల చప్పుడు అయినట్టు వినిపిస్తుంది. కాని అది తన భ్రమ అనుకుని ఆ విషయం వారిద్దరికీ చెప్పడు. త్వరగా తాగేసి వెళ్ళిపోదాం అని సురేష్ తాగటం స్టార్ట్ చేశాడు. శివ, నాకు పాస్ వస్తుంది, వెళ్ళేసి వస్తా అని వీళ్ల నుండి వేరే చోటుకి వెళ్లి అక్కడ పాట పాడుతూ పాస్ పోస్తూ ఉంటాడు. అలా పోస్తూ ఒకసారి ఆ బిల్డింగ్ వైపు చూశాడు. అక్కడ ఒక కిటికీలో నలుగురు తాగుతున్నట్లు కనిపిస్తుంది. శివ, వామ్మో ఇక్కడ ఎవరో ఉన్నారు అని వినోద్కి కాల్ చేసి పిలుస్తాడు. ఏంట్రా, ఎక్కడ ఆ నలుగురు అని అడుగుతాడు వినోద్. శివ ఆ బిల్డింగ్ వైపు చూపిస్తాడు. అక్కడ చూస్తే వినోద్కి ఎవరూ కనిపించరు. తాగిన మైకంలో ఏం వాగుతున్నావ్రా, పదా అన్నాడు వినోద్. శివకి ఏం అర్థం కాలేదు. అసలు వాళ్ళు ఏమయ్యారు అని అనుకుంటూ, అరే నేను చూశారా, నలుగురు మనలాగే తాగుతూ ఉన్నారు అన్నాడు. సరేలేరా వెళ్దాం, అదంతా నీ భ్రమలేరారా అన్నారు వినోద్, సురేష్. ముగ్గురు వెళ్లి మళ్లీ తాగడానికి కూర్చున్నారు. వినోద్కి అప్పుడే ఒక కాల్ వచ్చింది. కాల్ మాట్లాడుతూ ఆ బిల్డింగ్ వైపు వెళ్లాడు. అలా మాట్లాడుతూ ఆ బిల్డింగ్ పైకి చూశాడు. అంతే, అక్కడ అతను చూసింది నమ్మలేకపోయాడు. మళ్లీ కళ్ళు నులుముకుని చూశాడు. ఆ బిల్డింగ్ టెర్రస్ మీద ఒక అందమైన అమ్మాయి రెడ్ కలర్ చీరలో సగం ముఖం కనిపించేలా అటు తిరిగే నిలబడుకుని ఉంది. వినోద్ ఆ అమ్మాయిని చూసి పిచ్చివాడిలాగా ఆమె కోసం ఆ బిల్డింగ్లోకి వెళ్లాడు. అక్కడ లోపల అంతా చీకటిగా ఉంది. పున్నమి చంద్రుని వెలుగు వల్ల ఆ చీకటిలో కూడా బిల్డింగ్ లోపలికి ఈజీగా వెళ్లగలిగాడు. అకస్మాత్తుగా ఒక అమ్మాయి పాట పాడుతున్న సౌండ్, ఇంకోవైపు గజ్జల చప్పుడు కూడా వినపడుతుంది వినోద్కి. అవి పై ఫ్లోర్ నుండి వస్తున్నట్లు అనిపించి అతను అలా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లాడు. అక్కడ ఆ రెడ్ కలర్ చీర అమ్మాయి వెనక్కి తిరిగి నిలబడుకుని ఉంటుంది. అది చూసిన వినోద్, ఎవరు మీరు, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఎప్పటి నుండో నీలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నా అని స్వీట్ వాయిస్తో చెప్తుంది ఆ అమ్మాయి. వినోద్ కొంచెం ధైర్యం తెచ్చుకుని ముందుకి వెళ్లి ఆమె భుజంపై చేయి వేశాడు. హఠాత్తుగా ఆ అమ్మాయి వెనక్కి తిరుగుతుంది. అంతే, తన ముఖం చాలా భయంకరంగా ఉంటుంది. ముఖమంతా పాలిపోయినట్టు, కళ్ళు తెల్లగా మారిపోయి ఉంటాయి. ఆమెకి అసలు చెవులు ఉండవు. ఆ ముఖం చూసిన వినోద్కి గుండె ఆగనంత పనవుతుంది. భయంతో వెనక్కి పరిగెడుతుండగా కాలుకి ఏదో అడ్డుపడి క్రింద పడతాడు.
అకస్మాత్తుగా ఆ బిల్డింగ్లో వాతావరణం మొత్తం మారిపోతుంది. క్రింద పడిన వినోద్ ఒక్కసారిగా గాల్లో 5 అడుగుల ఎత్తుకి ఎగిరి పడతాడు. ఏదో శక్తి అతన్ని బలంగా లాగుతున్నట్టు అనిపిస్తుంది. సడన్గా ఆ అమ్మాయి తన ముందుకి వచ్చి గట్టిగా ఏడుస్తుంది. అంతే, ఆ బిల్డింగ్ నుండి అరుస్తూ తనకి వీలైనంత త్వరగా బయటకి పరిగెడతాడు. అతనితో పాటు ఇంకా నలుగురు కూడా బయటికి పరిగెత్తుకొస్తారు. ఆ నలుగురిలో ఒకరు, భయ్యా లోపల దెయ్యముంది అని శివతో అనగానే శివ, సురేష్ పరుగెడుతూ గేట్ దాటి కార్ వద్దకు వస్తారు. వినోద్ షాక్లో ఏం మాట్లాడలేకపోతాడు. వినోద్ వాలకం చూసి, అరే ఏమయ్యిందిరా నీకు అంటాడు సురేష్. భయ్యా మా వాడికి ఏమయ్యింది అని పక్కన ఉన్న నలుగురిని అడుగుదాం అనుకుని చుట్టూ చూస్తాడు. అక్కడ వీళ్ళు ముగ్గురు తప్ప ఎవ్వరూ కనిపించరు. సురేష్కి ఏమర్థం కాదు. ఏదో తేడా కొడుతుందిరా, నేను చెప్పిన ఆ నలుగురు వీళ్లే ఇప్పుడు కూడా మాయమయ్యారు చూడు అంటాడు శివ. రేయ్ బండి తీరా, ఇక ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని అంటాడు శివ. సురేష్ కార్ స్టార్ట్ చేసి వెళ్తూ ఒకసారి సైడు మిర్రర్లో చూస్తాడు. అంతే, ఆ మిర్రర్లో ఆ బిల్డింగ్ గేటు లోపల ఆ నలుగురు బీర్ బాటిల్స్ పట్టుకుని నిలబడుకుని ఉంటారు. ఆ బిల్డింగ్ టెర్రస్ పైన ఆ రెడ్ కలర్ చీర అమ్మాయి నవ్వుతూ కనిపిస్తుంది. అది చూసిన సురేష్ స్పీడ్గా కార్ని నడుపుతాడు. అలా ఆ ముగ్గురు అక్కడ నుంచి ఎలాగోలా బయటపడతారు. ఇలాంటి సంఘటనలు అక్కడ చాలా జరిగాయి. అందులో ఇది ఒకటి. జిపి బ్లాక్ మీరట్, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో అత్యంత భయంకరమైన హాంటెడ్ ప్లేసెస్లో ఇది ఒకటి. చాలామంది ఇక్కడ ఒక నలుగురు అబ్బాయిలు కనిపించేవారని, అలాగే ఒక అమ్మాయి రెడ్ కలర్ చీరలో రాత్రివేళలో బిల్డింగ్ టెర్రస్ పైన కనిపించేదని చెబుతుంటారు. అయితే అసలు ఆ బిల్డింగ్ చరిత్ర ఏంటి, అది ఎలా హాంటెడ్ ప్లేస్ అయ్యింది అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ అమ్మాయి ఎవరు, ఆ నలుగురు ఎవరు అన్నది ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి యథార్థ సంఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు మీరు ప్రీవియస్ వీడియోస్ చూడనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఎండ్ స్క్రీన్లో క్లిక్ చేసి చూడండి.